తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రజల వద్దకే వెళ్లి రుణాలివ్వాలన్న బ్యాంకుల ఆలోచన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో గణనీయమైన మార్పు వస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ మార్పును ప్రజలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. బ్యాంకు రుణాల వల్ల రైతులు, మహిళలు, యువత జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. వన్ ఫ్యామిలీ వన్ ఆంట్రప్రెన్యూర్ లక్ష్యం సాకారమవుతుందన్నారు. నర్సరావుపేటలో నిర్వహించిన మెగా రుణమేళా కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అర్హులైన 1,3246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాలు అందజేశారు. యూపీఏ హయాంలో టెలీ బ్యాంకింగ్ ద్వారా కావలసిన వారికి రుణాలిచ్చే విధానానికి స్వస్తి చెప్పి బ్యాంకులు గ్రామాలకు వెళ్లి అవసరమైన వారికి లోన్లు ఇచ్చేలా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని అధిక వడ్డీలు చెల్లించలేక చిన్న వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు చూసి మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నిర్మల తెలిపారు. గ్రామానికి బ్యాంకులు వెళ్లారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్లి నువ్వు మత్స్యకారురా, నువ్వు మేకల్ని పెంచుతున్నారా, మీరు బండిలో పళ్ళులు అమ్ముతున్నారా అని వెతికి ఎవరికి ఇప్పుడు వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాడికి మనం లోన్ ఇప్పించాం. గ్యారంటీ లేదు, ఏం లేవు. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, మీరు వెతుక్కొని వెళ్ళట్లేదు. ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంక్ వెళ్తుంది. ఇవాళ ఒక నర్సరావుపేటలో 3,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ అయిందంటే సామాన్యమైన విషయం కాదు. అది బ్యాంకులు తన అప్రోచ్ ని మార్చుకున్నారు. జనం కూడా ఇవాళ వాళ్ళ బిజినెస్ చేసి వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు. నర్సరావుపేట దానికి ఒక మంచి ఉదాహరణ. మీకు దొరికిన ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోండి. పల్నాడులో పారాల్సింది రక్తం కాదని, పారిశ్రామిక విప్లవం రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా పల్నాడు పౌరుషానికి శక్తిమంతమైన ఆయుధమిస్తున్నామని చెప్పారు. బ్యాంకులు చూపుతున్న చొరవను ప్రజలు సద్వినియోగం చేసుకుని అధిక వడ్డీల భారాన్ని తగ్గించుకోవాలని సీఎం ప్రజలకు సూచించారు. రాబోయే రోజుల్లో మరో 6 జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. పల్నాడు పౌరుషానికి ఈ రోజు ఒక శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నాం. అదే మీరందరూ కూడా పారిశ్రామికవేత్తలు కావాలి, దానికి పల్నాడు చిరునామాగా ఉండాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ అని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులని వారిపైన ఎక్కువ ఆధారపడేవాళ్ళం. అధిక వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ, ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా మారే పరిస్థితి వచ్చింది. ఈ రోజు బ్యాంకులు చొరవ చూపిస్తున్నాయి. ఇలాంటి క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా మైక్రో ఫైనాన్స్ గాని ప్రైవేట్ లెండింగ్ గాని పూర్తిగా అడ్డుకట్టబడుతుంది. ఈ మీటింగ్ కి వెల్కమ్ చేస్తూనే రాబోయే రోజుల్లో 6 జిల్లాల్లో మీటింగ్లు పెట్టాలని వారిని అడిగితే ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేశారు. తొందరలోనే 3 నెలలకు ఒక మీటింగ్ పెట్టి ఇంకొక 6 జిల్లాల్లో ఇదే తరహా కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. వారు వస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా. యుద్ధం, వాతావరణ పరిస్థితుల వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయని సీఎం అన్నారు. ప్రజలు ముందు జాగ్రత్తలతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. బ్యాంకులు కేవలం రుణాలిచ్చే సంస్థలే కాదని అభివృద్ధిలో భాగస్వాములని సీఎం అన్నారు. ప్రపంచం మొత్తం జియో పొలిటికల్ సిచ్యువేషన్, దీనివల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకో పక్క వాతావరణ పరిస్థితులు తారుమారైపోయినాయి. వర్షాలు పడడం లేదు. పడిన వర్షాలు కూడా పడితే కుంభవృష్టి, లేకపోతే అనావృష్టితో బాధపడుతున్నాం. ఇప్పటి వరకు ఆలమట్టి నిండలేదు. కింద నుండి నారాయణపూర్ ఉంది, జోరాలుంది, తర్వాత శ్రీశైలం, నాగార్జున రావాలి. ఈ సంవత్సరం ఆ ఛాయలే కనపడడం లేదు. గోదావరిలో కూడా చాలా వరకు వర్షాలు తక్కువై నీళ్లు రావడం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు మనం అందరం కూడా చాలా వరకు సురక్షితంగా ఉన్నాం. ఇలాంటి క్లిష్ట